ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పార్వతి చెల్లెమ్మ పెళ్లి రోజునే మాయమైపోయింది ఏంటా అని అనుకుంటున్నాను. మీకేదో అలా అర్థమైందంటే. అవునవును, ఎప్పుడు పానకంలో పుడకలా అందరికీ అడ్డుపడుతూ తిరిగేది. ఇలా అదృశ్యం అయిపోవడం ఏంటి? శివ, నువ్వేం మాట్లాడవేంటి? పార్వతి మీద నువ్వేమైనా కోపడ్డావా? అయ్యో లేదన్నయ్య. వీడికి ఈ మధ్య ఆవేశం ఎక్కువైపోయింది రఘు. వీడే దాన్ని ఏమైనా అనుంటాడు. అది అలిగి వాళ్ళ పుట్టింటికి పోయి ఉంటుంది. అమ్మా ఏంటమ్మా? అన్నయ్య అసలు నేను పార్వతిని ఏం అనలేదు. మరి పార్వతి ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళినట్టు? అదిగో అమ్మ వచ్చేసింది. ఆ? ఏంటి అవతారం? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏట్లో నుంచి వస్తున్నా. నిజంగా ఏట్లో నుంచి వస్తున్నావా పార్వతి? నిజంగానే చెప్తున్నా. చావాల్సిన దాన్ని కొద్దిలో బయటకొచ్చాను. అయ్యో, నువ్వు అలిగి పుట్టింటికి వెళ్ళావు అనుకుంటున్నావు. చావడానికి ఏట్లోకి వెళ్ళావా? అరే రే రే. ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఏట్లోకి వెళ్ళి చావాల్సిన అవసరం నీకేమొచ్చింది? అయినా నేను నిన్నేమంటాను చెప్పు చెప్పు. మీరు నన్ను అన్నారని నేను మిమ్మల్ని అన్నానా? నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఏట్లోకి వెళ్ళానని మీతో చెప్పానా? చెప్పనప్పుడు గుళ్ళో పెళ్లి పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళావే? అయ్యయ్యో, నేనెందుకు వెళ్తాను అత్తయ్య? బలవంతంగా పెట్టెలో పెట్టి తీసుకెళ్లి ఆ పెట్టెతో సహా నన్ను ఏట్లో పడేశారు. ఆ? ఏట్లో ఎందుకు వేశారబ్బా? మధ్యలో ఈ పెట్టెక్కడి నుంచి వచ్చింది? ఇదిగో వీళ్ళనే అడుగు. వాళ్ళని అడగడం ఏంటే? కాస్త అర్థమయ్యేలా చెప్పు. అంటే పెళ్లికి బయలుదేరేటప్పుడు గీత అవతల
మెలమెల మెరిసే నగొకటి కనిపించింది. హ్మ్. నా చావు పిలుస్తుందని నాకు అప్పటి వరకు తెలీదు. ఆశతో అది అందుకోవడానికి వెళ్ళాను. అంటే నువ్వు ఆ గీత దాటేసావా? దాటేసిందిరా శివ. ఇప్పుడు పార్వతి కూడా అవతలికి వెళ్లాల్సిందేగా. ఉమ్, అవతలికి వెళ్లి వాళ్ళ చేతిలో చావు తప్పించుకుని వచ్చాను అని చెప్తుంది. అంటే గీత దాటినట్టే కదరా. శివ, పద్మ, మీరు మాట్లాడొద్దు. పార్వతి, బావగారు, చెప్పు ఏం జరిగిందో. ఆ నగని పట్టుకోవడానికి వెళ్తుంటే ఆ నగ ముందు ముందుకి వెళ్తూనే ఉంది. నేను దాని వెనక వెళ్ళాను. అంతే, ఇదిగో వీళ్ళు నా ముక్కు మీద మందు పెట్టేశారు. ఆ? అంతే బాబుగారు, ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. తర్వాత చూస్తే నేను చెరువులో పడున్నాను. నా తాళి గట్టిగా ఉండబట్టి, నా కొడుకు రాత బాగుండబట్టి, కొన ఊపిరితో ఆ చేపలు పట్టే వాళ్ళ వల్ల ఒడ్డున పడి బయటపడ్డాను. లేదంటే రామలక్ష్మి పెళ్లి రోజే నా చావు రోజు అయి ఉండేది. అమ్మో, చెప్పండి, నన్నెందుకు చంపాలని చూశారు? అయ్యో పార్వతి, పిన్ని, అంత కక్ష కట్టి నీళ్లలోకి తోసి చంపేంత ద్రోహం నేనేం చేశానక్క? చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.